నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరూ తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ప్రజాపాలన ద్వారా గ్రామ సభలు పెట్టి అధికారులు దరఖాస్తులు ఈ నెల 28 నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు అధికారులు తీసుకుంటారని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి తెలిపారు. కావున అర్హులైన ప్రజలకు, చదువుకున్న యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చదువురాని వాళ్లకు, పేదవాళ్లకు దరఖాస్తులు నింపి ప్రజాపాలన కౌంటర్ల దగ్గర అధికారులకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ 6 గ్యారెంటీల పథకాన్ని అందించేట్టుగా కృషి చేస్తారని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. నారాయణపేట ప్రజలందరికీ నమస్కారం. రేపటి నుంచి జరగబోయే గ్రామ సభలు 28 నుంచి 6వ తారీఖు వరకు జరగనున్నాయి. మీ అందరికీ నా తరఫున ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, అందరూ కూడా ఆ గ్రామాల్లో ఏ రోజైతే ఏ తారీఖు అయితే మీకు ముందే తెలియజేస్తుంది ప్రభుత్వ పరంగా వస్తుంది. డబ్బులతోన కానీ దేనితోనన్నా కానీ మీకు ముందే సమాచారం రాబోతుంది. ఆ సమాచారం ముందు రోజు సేకరించిన తర్వాత దరఖాస్తులు ఏవైతే పత్రాలు ఉంటాయో ఆ దరఖాస్తు పత్రాలు తీసుకొని మీ గ్రామంలో ఎవరైతే ఉన్న విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, లేకపోతే పెద్దలు, ఆ గ్రామ పెద్దలు కానివ్వండి, ఎవరితోనైనా మీరు ఆ దరఖాస్తులు నింపుకోవచ్చు ఒకవేళ అవసరం ఉన్నప్పుడు. లేదు అంటే మీరు అక్కడ ఏదైనా సమస్యలున్నా, ఏ సమస్యలు తీర్చాలనుకున్నా కూడా అవన్నిటికీ కూడా అక్కడ ఉన్న అధికారులు మీకు అందుబాటులో ఉంటారు. ఆ అధికారులతోని మీరు సంప్రదించవచ్చు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, అందరు కూడా ఈ ఏదైతే ప్రజాపాలన ద్వారా వచ్చే గ్రామ సభలందరికీ కూడా మీరు విజయవంతం చేయాలని కోరుతూ, ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి చెప్పిందో ఆ 6 గ్యారెంటీలది కూడా మొత్తం అన్ని కూడా ఏవైతే దరఖాస్తు పత్రంలో అన్ని కూడా దాంట్లో మీకు అవసరం ఉండే అన్ని కూడా మీరు దాంట్లో టిక్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది కూడా కోరుతున్నాను. దాన్ని టిక్ చేసుకున్నాక ప్రత్యేక కౌంటర్లు అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషల్ కౌంటర్లు అనేది కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉండబోతున్నాయి. దాంట్లో మీకు ఏదైతే దీంట్లో మన సపరేట్ కౌంటర్లు అనేది కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆ సపరేట్ కౌంటర్ లో మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా, మీకు ఏదైనా భూమి సమస్యలున్నా, అట్లాంటివి ఏవైనా ఏదైతే ఇతర వాటిలో ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ కౌంటర్ లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కూడా. ఒకవేళ ఆ రోజు మీరు ఆ గ్రామంలో మీరు లేకపోనందువల్ల మీరు తర్వాత వచ్చైనా కూడా 6వ తారీఖు లోపల ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ లో పంచాయత్ సెక్రటరీలకి మీ దరఖాస్తు అనేది కూడా అందజేయొచ్చు. మీరందరూ కూడా దీంట్లో పాల్గొని మీకు అవసరం ఉన్నాయని కూడా తప్పకుండా తీసుకుంటారని కూడా మాకు ఏంటంటే ఈజీగా ఉంటుంది. మీరందరికీ నేను ఇట్లా చెప్తే మీకు అందరికీ అర్థమవుతుందనే మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ అందరి ముందుకు వస్తున్నాను. ఒకటే చెప్తాను, ఎవరికి కూడా మీరు డబ్బులు ఇయ్యని అవసరం లేదు. డబ్బులు ఇయ్యకుండా మీరు స్వచ్ఛంగా వెళ్ళి మీరు మీ చేతుల ద్వారా అక్కడున్న ఎవరి అధికారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సింది కోరుతూ, ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగితే తప్పకుండా సివిఆర్ భవన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా అక్కడ చెప్పొచ్చు. మా కార్యకర్తలు కూడా, ఆ గ్రామం కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటారు. ఆ కార్యకర్తల దగ్గరికి వచ్చి కూడా మీ సమస్యలు అనేది కూడా తెలుపుకోవచ్చు. దాంతో పాటు నేను ఒకటే చెప్తాను, మీ అందరికి కూడా ఒకటే ఇదేంటంటే, అర్హులైన వారు ముందుకు రావాలని కోరుతూ, ఎవరికైతే మన కార్యకర్తలకు కూడా సూచన చేసేది ఏంటంటే, మన గ్రామంలో ఎవరికైతే అర్హులు అనుకుంటారో, ఎవరికైతే ఇల్లు లేదో, గుడిసెల్లో బతికే వారికి కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చి మొదటిగా దరఖాస్తులు చేపియాలనేది కూడా నా విజ్ఞప్తి. ఈ ఏదైతే ప్రజాపాలన అని మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారో అది విజయవంతం చేసుకుంటూ, మనకు కావాల్సిన 6 గ్యారెంటీలు మనం స్వయాన మనమే ఏదైతే ఇస్తారో ఫామ్, దాని ద్వారా మాకు ఇస్తే తెలియజేస్తే దాన్ని బట్టి అర్హులని ఏదైతే స్క్రూటినీ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి మొదటగా చేరే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి అధికారులకు కూడా మీరందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.